భారీ గొప్పైన దైవానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. తరువాత వేదికను అలంకరించిన గౌరవ పెద్దలు మరియు ఈ ప్రపంచ శాంతి సాధించే ఆకాంక్షతో ఏర్పాటు చేసిన ఈ అద్భుత మహాసభకు హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు సోదరులారా, ప్రియమైన బాలబాలికలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం ఏంటంటే మనందరిపై ఆ దేవుని శాంతి కలుగునుగాక. ఇదొక ఆశీర్వచనం. అస్సలాము అలైకుం అంటే మీపై శాంతి కలుగునుగాక. దాని రిప్లై ఆన్సర్ ఏంటంటే వాలేకుం సలాం, మీపై కూడా శాంతి కలుగుగాక. చూడండి, ఈరోజు మన సమావేశం అంశం ఏంటండి? ప్రపంచ శాంతి ఎలా సాధించాలి అనేది. ఇటు హిందూ శాస్త్రాలను మనం పరిశీలిస్తే ఓం శాంతి 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 వచనం మనకు కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం పరిశీలించినప్పుడు ఇప్పుడే మా మిత్రులు సోదరులు దానియేలు గారు ఎంతో చక్కగా ఎంతో స్పష్టంగా మరి విషయాన్ని వివరించారు. అందులో ముఖ్యంగా యేసు శాంతి అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అనే విషయాన్ని చెప్పడం. అలాగే బైబిల్ చదవాలి ఎవరైనా ఉంటే ఒక వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 22, 28, 29 వచనాలు. ఇందులో యేసు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. అది మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలిగిస్తాను? విశ్రాంతి కలుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీకు విశ్రాంతి ఎలా కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది అంటే నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ అద్భుతమైన వాక్యాన్ని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇస్లామీ పరిభాష లేక దివ్య పురాణ పరిశీలన చేసినప్పుడు ముస్లింలు అల్లాహ్ అని నమ్ముతున్నటువంటి దేవుడు, హిందూ శాస్త్రాలలో సర్వేశ్వరుని పిలువబడేటువంటి దేవుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవా తండ్రిని పిలువబడేటువంటి దేవుడు, పేర్లు వేరు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అతనిని అల్లాహ్ అనే పేరుతో అరబీలు పిలుస్తున్నారు. అతని గుణలక్షణాలలో ఒక లక్షణం ముഅ్మిన్. ముఅ్మిన్ అంటే శాంతి ప్రదాత, శాంతి స్వరూపుడు అని ఒక అర్థం ఉంది. అలాగే ముస్లింలు అనుసరిస్తున్నటువంటి ధర్మం పేరు చెప్పండి? ఇస్లాం. ఇస్లాం అని పదంలో ఏముంది? ఇస్లాం అనే పదాన్ని మూలం ఏంటి? సలాం, షాలం. మన అరబీ భాషలో హీబ్రూలో అదే పదాన్ని షాలం అంటారు. షాలం అంటే సలాం, శాంతి. అలాగే ముస్లిం అన్నారు. ముస్లిం అంటే శాంతి కాముకుడు అని అర్థం. శాంతి కాముకుడు అనే అర్థం అవుతుంది. నేను దివ్య పురాణంలోని ఒక వాక్యాన్ని చదివాను. అది 3వ అధ్యాయంలోని వాక్యము. అక్కడ ఏం చెప్పబడుతోంది? దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ అల్లాహకు ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే అంటున్నాడు. చెప్పండి, అల్లాహకు ఆమోదయోగ్యమైన ధర్మం
ఇస్లాం మాత్రమే అని చెప్తూ అదే అధ్యాయంలో మరొక సందర్భంలో ఏమంటున్నారంటే ఎవరైనా ఇస్లాంను కాక వేరొక విధానాన్ని అవలంబించి నా యొద్దకు వస్తే అతడు పరలోకంలో విఫలుడైపోతాడు లేక నరకానికి బలైపోతాడు అని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ముస్లింలు గమనించాలి, మా క్రైస్తవ మిత్రులు హిందూ మిత్రులు కూడా గమనించాలి. ఈనాటి అశాంతికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ అందులో ఒక కారణం, ప్రధాన కారణం ఏంటంటే మన గ్రంథాలలోని సాంకేతిక పదాల అవగాహన రాహిత్యం. దాని ఏమంటారు, టెర్మినాలజీ అంటారు కదా. ప్రతి రంగానికి ప్రతి వ్యవస్థకు దానికి ఏముంటాయండి, మూలాక్షరాలు ఏమంటారు, సాంకేతిక పదాలు. ఓకే, ఈ సాంకేతిక పదాల అవగాహన, ఉదాహరణ కంప్యూటర్స్ లో వెళ్ళిపోతే ఒక సాంకేతిక పదాలు ఉంటాయి, మీరు మ్యాథ్స్ లో సైన్స్ లో వెళ్ళిపోతే ఒక సాంకేతిక పదాలు ఉంటాయి, అలాగే మళ్ళీ అనేక ఇతర సైన్సెస్ కి వెళ్తే అక్కడ దానికి సాంకేతిక పదాలు ఉంటాయి. ఆ సైన్స్ మీరు అర్థం చేసుకోవాలంటే ముందు ఏం చేయాలండి, ఆ సాంకేతిక పదాలకు అర్థాల ముందు తెలుసుకోవాలి. అలాగే ధార్మిక వ్యవస్థకు కూడా సాంకేతిక పదాలు ఉన్నాయి. మన హిందూ ధర్మానికి సంబంధించి హిందూ శాస్త్రాలలో హిందూ ధర్మ అవగాహన చేసుకోవాలంటే సాంకేతిక పదాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవ్యం, అలాగే ఇస్లాం సంబంధించి క్రైస్తవ్యానికి సంబంధించి మూల పదాలు మరి హీబ్రూ భాషలో ఉంటాయి, అలాగే ఖురాన్లో అయితే అరబీ భాషలో ఉంటాయి. సరే, ఇప్పుడు చూడండి, ఇస్లాంను కాక వేరొక విధానాన్ని మీరు అవలంబించి వస్తే మీకు అక్కడ సాఫల్యం లేదు. ఇస్లాం మాత్రమే దేవుడు అంగీకరించిన ధర్మం అనే ఇక్కడ పదం ప్రయోగం చేయబడింది. ఈ పదాన్ని కాస్త మనం అర్థం చేసుకుంటే ఇస్లాం అనేది ఒక మతం పేరా, ఒక ప్రవృత్తి పేరా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం అనేది ఒక మతం పేరా, ఒక ప్రవృత్తి పేరా అంటే ఈరోజు మన రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మరి ఆయా వ్యక్తులను ఆయా మత వర్గాల పరంగా విభజన చేయడం జరిగింది. ఎవరు ఎంత శాతం ఉన్నారు, ఎవరి అవసరాలు ఏంటని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం చేసిన పనిది, అది అవసరమే. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా భౌతికంగా ఇస్లాం అనే పదం ఏంటంటే అది ఒక మతము, ముస్లిం అంటే ఆ మతాన్ని అవలంబించే వ్యక్తి. ఇది భౌతిక అర్థం. కానీ దివ్య ఖురాన్ యొక్క అర్థం ఏంటయ్యా, అదే అర్థమా దివ్య ఖురాన్ ప్రకారంగా అంటే దివ్య ఖురాన్ ప్రకారం అది దాని అర్థం అది కాదు. అక్కడ ఏంటది, దాని అర్థం ఏంటంటే ఇస్లాం అంటే అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం అన్నారు. ఇక్కడ ధర్మము, ఇస్లాం అనే పదాలు ఉపయోగించబడ్డాయి. దీన్ ఇస్లాం. ఒకసారి ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనిషి బిహేవియర్ లో రండి. మనిషి ప్రవృత్తి, మతాలు ధర్మాలు అన్ని పక్కన పెట్టండి. జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. అతనిలో ప్రవృత్తులు ఉన్నాయి. మౌలికంగా అతనిలో ఉన్న ప్రవృత్తులు రెండు. ఒకటి అనుకూల ప్రవృత్తి, రెండవది వ్యతిరేక ప్రవృత్తి. ఉన్నాయండి. దీనికి ఏదైనా మతంతో కానీ వర్గంతో కానీ ఏదైనా సంబంధం ఉందండి? ఇది ఏమాత్రం సంబంధం లేదు. కేవలం హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ మానవుడిగా కేవలం ఈ యొక్క యాటిట్యూడ్ అతనిలో ఉంది. మరి ఈ యాటిట్యూడ్ ప్రకారంగా చూస్తే మనిషి ఒకవైపు శాంతి కాముకుడుగా ఉండగలడు, రెండో వైపు ఒక ఉగ్రవాదిగా కూడా ఉండగలడు. ఈ శాంతి స్వభావం, ఉగ్ర స్వభావం అనేది ఇవి మతానికి సంబంధించిన లక్షణాలా, వ్యక్తి మనస్సుకు సంబంధించిన లక్షణాలు? దేనికి సంబంధించిన లక్షణాలమ్మా? వ్యక్తి మనస్తత్వానికి సంబంధించిన లక్షణాలు. ఓకేనా? అది ఇప్పుడు కాస్త మళ్ళీ మన విషయంలో వద్దాం. అల్లాహ్ ఏమంటున్నాడు, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని, అల్లాహ్కు ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే అంటున్నాడు. అంటే ఇస్లాం మాత్రమే అంటే ఎక్కడేంటి, శాంతి మాత్రమే. ధర్మం అంటే బిహేవియర్, ధర్మం అంటే ప్రవృత్తి, ధర్మం అంటే విధానం, ధర్మం అంటే మార్గం. ఏ మార్గం దేవుడికి ఇష్టమైంది? శాంతి మార్గము దేవుడికి ఇష్టమైంది. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు శాంతియుతంగా ప్రవర్తించే విధానాన్ని అవలంబిస్తేనే నాకు ఇష్టలవుతారు. శాంతి కామక మార్గాన్ని అవలంబించిన వారు మాత్రమే దేవుడి దగ్గర సఫలమవుతారు. ఇప్పుడు చెప్పండి, శాంతికి వ్యతిరేకమైన పదం ఏంటి? అశాంతి, ఉగ్రత, విచ్ఛిన్నత, ఇంకా అనేకమైనటువంటి డిస్ట్రక్షన్ సంబంధించి అనేకమైన పదాలను చెప్పుకోవచ్చు. ఇది తప్ప ఏ విధానాన్ని అవలంబించినా నా దగ్గర వాళ్ళు విఫలమైపోతారు అంటున్నారు.
అంటే ఒక శాంతి మార్గాన్ని తప్ప మీరు దాని భిన్నమైనటువంటి ఎలాంటి అశాంతిమయమైనటువంటి ప్రవృత్తి కలిగి నా దగ్గరికి వచ్చారంటే మీకు స్వర్గం లభించదు, మీకు ముక్తి లభించదు, మీకు నిత్యరాజ్యం లభించదు, మీరు నరకానికి పోతారు అంటున్నారు. చెప్పండి, ఈ ప్రకారం ఇది సమంజసమా కాదా? ఈ ప్రకారం ఇది సమంజసం కాదా అండి? కాబట్టి ప్రియులారా, అయితే ఈ విషయం ఒక కామన్ ముస్లిం, ఒక సాధారణ ముస్లింకి ఈ విషయం అవగాహన ఉందా? ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే శాంతి కాముకుడు, అతడు శాంతిగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు, దానికి భిన్నమైన వ్యతిరేకమైనటువంటిది ఉగ్రత, ఈ ఉగ్రత ఉన్నవాడికి దేవుడు ఇష్టపడడు అని ఈ రకమైనటువంటి వాక్యం యొక్క అర్థాన్ని తీసుకుంటున్నారా, లేక ఇస్లాం ముస్లిం అనేది ఒక మతం, ఒక మతస్థుడనే అర్థాన్ని తీసుకుంటున్నారా? చెప్పండి. ఒక మతస్థుడనే అర్థంలో తీసుకున్నారు తప్ప ఇది బిహేవియర్ సంబంధించినటువంటి విషయంగా ఎవరు తీసుకోవడం లేదు. ఇది మొదటి విషయం. అయితే మహాశీలారా, మరి ఈ ప్రకారంగా అటు హిందూ శాస్త్రాలు పరిశీలించినా, ఇటు మన క్రైస్తవ గ్రంథాన్ని పరిశీలించినా, దివ్య ఖురాన్ లేక ముహమ్మద్ ప్రవక్త బోధన పరిశీలించినా, అన్నింటిలో ఒక విషయం సమిష్టిగా కనిపిస్తుంది. అదేంటది? శాంతిగా ఉండాలి, శాంతి పదమే దేవుడికి ఇష్టమైన పదము అనే గ్రంథాలు చెప్తున్నాయి. అయితే వారిలో ఈ శాంతి లక్షణాలు ఉన్నాయా, అశాంతి లక్షణాలు ఉన్నాయా అనంటే ఎక్కువగా అశాంతి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అసలు దీనికి గల మూల కారణం ఏంటి అనే దాన్ని ఆలోచన పరులైనటువంటి మీరందరూ తీవ్రంగా యోచించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆ వేద శాస్త్రాలు చాలా గొప్ప గ్రంథాలు, శాంతి మార్గాన్ని బోధిస్తున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత శాంతి మార్గాన్ని బోధిస్తున్న గ్రంథాలు అని అంటున్నారు. ఓకే, గ్రంథాలు శాంతి మార్గాన్ని బోధిస్తున్నప్పుడు ఆ గ్రంథాల అనుచరులు ఏముండాలి? శాంతి ఉండాలా, శాంతి ఉండాలా? ప్రేమ ఉండాలా, ఉగ్రత ఉండాలా? ప్రేమ ఉండాలి, ఉగ్రత ఉండకూడదు. కానీ మరి ఈనాడు ఆ గ్రంథాలను నమ్ముతున్న ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి హిందూ సమాజంలో శాంతి ఉందా, అశాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా అంటే ఏ శాంతి ఎక్కువ ఉందండి? దాని ప్రతికూల లక్షణాలు ఉన్నాయి, కానీ అనుకూల లక్షణాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. సరే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం విషయానికి వచ్చినప్పుడు ఇది శాంతిని బోధించే గ్రంథంగా మరి చెప్తున్నప్పుడు నిజంగా అందులో శాంతి ఉంది, ఈ విషయం కూడా తెలుసు మనకి. అయితే ఆ గ్రంథాన్ని నమ్ముతున్న ప్రజల్లో శాంతి ఉందా, అశాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా అంటే శాంతి ఏం కనిపిస్తుందండి? ప్రతికూల లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే దివ్యపురాణం తీసుకుంటే దివ్యపురాణంలో ఆద్యాంతము శాంతి అని ఉంది. శాంతికి పెద్దపీట వేయడం జరిగింది, నిజమే, వాస్తవమే. అయితే ఆ గ్రంథాన్ని నమ్ముతున్నటువంటి ప్రజల్లో శాంతి ఉందా, అశాంతి ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ఏం కనిపిస్తుందండి? ఇక్కడ కూడా ప్రతికూల లక్షణాలు కనిపిస్తున్నాయి, కానీ అనుకూల లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కొన్ని వేదికలు ఉన్నాయి, ఆ వేదికలపై ఒక రకమైన ప్రసంగాలు జరుగుతున్నాయి. దానికి భిన్నమైనటువంటి వేదిక మన వేదిక. అదేంటది? మా హిందూ శాస్త్రాలే గొప్ప శాస్త్రాలు, వాటికి భిన్నమైన శాస్త్రాలన్నీ కూడా అవి వ్యర్థమైన శాస్త్రాలు, అవి అసలు దైవ గ్రంథాలే కాదు, వాటికి దైవ సందేశమే లేదు. ఇది ఒకవైపు చెప్తుంటే, మరోవైపు మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే శాంతిని బోధించే గ్రంథం, ఇదే దైవ గ్రంథం, ఇది తప్ప ఏ గ్రంథము కూడా దైవ సందేశం ఉన్నటువంటి గ్రంథం కాదు అనే ప్రకటన మరోవైపు మన క్రైస్తవులు జరుగుతుంది. అలాగే ముస్లింలు చూసినా కూడా ముస్లింలు కూడా ఇదే ప్రకటన చేసే వాళ్ళు అధికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఖురాన్ మాత్రమే దైవ సందేశం కలిగిన గ్రంథం, అది తప్ప ఏ గ్రంథంలో దైవ సందేశం లేదు, వాటిని ఏమీ మనం ఆదరించవలసిన అవసరం లేదు అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. అశాంతికి మూలము, సాంఘిక అశాంతికి మూలం ఇక్కడ పడిందండి. బీజం ఇది. అశాంతికి మూలం, సామాజిక అశాంతికి మూలం ఇక్కడ ఉంది బీజం. ఇది రిపేర్ చేయకుండా, ఇక్కడ బాగు చేయకుండా పై పోతలు ఎన్ని చేసినా కూడా ఈ సమాజంలో శాంతి మాత్రం రాదు. కాబట్టి ముందు హిందూ పండితులు సరే ఇలా చెప్తున్నారు, క్రైస్తవ పండితులు అధిక శాతం ఇలా చెప్తున్నారు, మన ముస్లిం పండితులు అధిక శాతం ఇలా చెప్తున్నారు. సరే, అయితే ఇప్పుడు మనం పండితులు చెప్పిన దానికి అడుగులు మద్దతు ఉండాలా, లేక మనం ప్రత్యక్షంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి. మనందరం కూడా గ్రంథాన్ని అవగాహన చేసుకోలేదా? ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఇప్పుడు మా ఈ వేదిక చూడండి, ఇక్కడ ఏముంది? భగవద్గీత ఉంది, ఇక్కడ దివ్య పురాణ్, బైబిల్, మొత్తం 3 గ్రంథాలు సమిష్టిగా ఇక్కడ చెప్పబడుతుంది. వాటి సందేశం ఒకటే చెప్పబడుతుంది. ఇది చాలా సాహసోపేతమైన విషయం అన్నమాట. ఈ సాహసం చేయాలంటే దీనికి చాలా ధైర్యం అవసరం. ఈరోజు ఎక్కడో కాదు,
ఈరోజు మరి మేము స్వయంగా ఈ రకమైన ప్రకటన మరి ఖురాన్లోనే కాదు ఇతర గ్రంథాల్లో కూడా దైవ సందేశం ఉంది, ఆ గ్రంథాల్లో ఉన్న సందేశం కూడా పవిత్రమైంది అని చెప్పినప్పుడు స్వయంగా మా ఈ కార్యక్రమానికి సంబంధించి పాంప్లెట్లు పంచడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది మరి ఖురాన్ అవగాహన లేని వాళ్ళని చెప్పాలి వాళ్ళని దీన్ని వ్యతిరేకించారు. చెప్పండి, అంటే ఏం కోరుకుంటున్నారు ఈ ప్రముఖులు, ఈ పెద్దలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు విడిపోయి ఉండాలి, ప్రజలు సంఘ సంఘాలుగా చీలిపోయి ఉండాలి, వారిపై మేము పెత్తనం చెలాయిస్తూ ఉండాలి. ప్రజలు కలిసిపోతే మా పెత్తనం వారిపై సాగదు, ఒకటి. రెండవది, ప్రజలు అమాయకులుగా ఉండాలి, ప్రజలు అజ్ఞానులుగా ఉండాలి, తద్వారా వాళ్ళని దోపిడీ చేసుకోవడం సులువు అవుతుంది. ఇదండి ఈ రకమైన తప్పుడు దృక్పథం కలిగినటువంటి పండిత వర్గం ఈరోజు హిందూ సమాజంలో, ముస్లిం సమాజంలో, క్రైస్తవ సమాజంలో అధిక శాతం ఉండడం వల్ల ప్రజల్లో మరి సాంఘిక ఐక్యత లేకుండా పోయింది, తద్వారా సాంఘిక అశాంతి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలారా, మరి ఇక్కడ ఒక సందేహం జరుగుతుంది, అయ్యా 3 గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటేనా అని అంటే ఖచ్చితంగా ఒకే ధర్మం. 3 గ్రంథాలు పరిచయం చేసిన దేవుడు ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకే దేవుడు. దానికి ఆధారాలు ఏంటంటే నేను వివరాలకు వెళ్ళను, చాలా సంక్షిప్తంగా మీ ముందు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు మన గ్రంథాలు చెప్పే సందేశం ఏంటంటే మన అందరి దేవుడు ఒక్కడే. కానీ మన పండితుల సందేశం ఏంటి? ఎవరి దేవుడు వాళ్ళవాడే, ఎవరికి వాళ్ళు వేరు దేవుళ్ళు ఉన్నారనే ప్రచారం ఎవరిలో ఉంది? పండితుల్లో ఉంది. కానీ గ్రంథాల్లో ఉన్న అందరి దేవుడు ఒక్కడే. అలాగే మన గ్రంథాలు చూసినప్పుడు మానవులందరి సమిష్టి ధర్మం ఒక్కటే అని చెప్పబడుతుంటే, కానీ పండితులు అధిక శాతం ఏం బోధిస్తున్నారు? ఎవరి ధర్మం వారిది, అనేక ధర్మాలు. కానీ ధార్మిక గ్రంథాలు ఎక్కడ కూడా విషయం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే గమనార్హమైనటువంటి విషయం, ఈరోజు ప్రజలు అందరూ ధర్మ గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. గ్రంథాలు చెప్తున్నాయి, మన వేదశాస్త్రాల ప్రకారం అయితే శూద్రులు మరియు స్త్రీలు కూడా వేదాధ్యయనం చేయొచ్చు అని గ్రంథాలు చెప్తుంటే, మన అధిక శాతం పండిత వర్గం ఏం చెప్తుందండి? శూద్రులు ఈ గ్రంథం చదవడానికి అర్హులు కారు, స్త్రీలు ఈ గ్రంథాలు చదవడానికి అర్హులు కారు అని చెప్తున్నారు. చెప్పండి, ఇది ఎవరి సందేశం? పండితుల సందేశం. అలాగే క్రైస్తవ ముస్లిం సమాజంలో ఈ గ్రంథాలు చాలా గొప్పవి, పండితులు మాత్రమే అవగాహన చేసుకోగలరు, పండితులు అంటే వినాలి తప్ప మీరు స్వయంగా చదివిన ఈ గ్రంథాల అవగాహన మీకు అవ్వదు అని గ్రంథాల నుండి సామాన్య ప్రజల్ని దూరంగా కూర్చుతున్నారు. దీని కారణంగా ఒకటి వ్యక్తిగత అశాంతి ఏర్పడుతుంది, రెండోది సామాజిక అశాంతి ఏర్పడుతుంది. ఇక వ్యక్తిగత అశాంతిని అధిగమించడం ఎలాగయ్యా అంటే, ఒక మనిషి తనను తాను అసలు నా జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, తాను ఏ ఉద్దేశంతో నేను సృష్టించబడ్డాను అనే విషయాన్ని ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా గుర్తించాలి. దీనికి సంబంధించి ధార్మిక గ్రంథాల సందేశం ఏమిటయ్యా అంటే, ఓ మానవుడా, నీ ముందు శాశ్వత నరకం ఉన్నది, నీ ముందు శాశ్వతమైన స్వర్గం ఉన్నది, అంటే నిత్యజీవం ఉన్నది. అయితే ఈ జన్మ నీకు ఎందుకు ఇవ్వబడిందంటే, నీవు నీ కర్మల ద్వారా చెడు కర్మలను విడనాడి నిత్య నరకానికి నువ్వు తప్పించుకోవాలి, తర్వాత సత్కర్మలను ఆచరిస్తూ నిత్య జీవాన్ని పొందాలి. ఇది యాక్చువల్ మానవాళి యొక్క ప్రాజెక్టు, దేవుడి యొక్క ప్రణాళిక. ఇది నిత్య నరకం నుండి తప్పించబడాలి, నిత్య రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. దానికి చిన్న కార్యక్రమం నీకు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటయ్యా అంటే, నీపై మంచి నీకు మేలు కలుగుతుంది, నీకు కేటు కలుగుతుంది, నీకు లాభము కలుగుతుంది, లోకంలో నీకు నష్టం కూడా కలుగుతుంది, సుఖ దుఃఖాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా నువ్వు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఎంతగా ఉంటున్నావు అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. నష్టం కలిగినప్పుడు సహనం వహించాలి, లాభం కలిగినప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి, నిర్మలంగా ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. చూడండి, గాయపరచువాడను నేనే, గాయములు కట్టువాడను నేనే అంటున్నాడు. అలాగే కీర్తినిచ్చేవాడను నేనే, అపకీర్తినిచ్చేవాడను నేనే అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో దేవుడు చెప్తున్నాడు. అలాగే దివ్య పురాణాలు కూడా గౌరవాన్ని ప్రసాదించేవాడు నేనే, అగౌరవ పాలు చేసేవాడిని కూడా నేనే అంటున్నాడు. అంటే ఈ రెండు స్థితులు నీపై వస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా నువ్వు ఆందోళన పడిపోయి భయపడిపోయి ఏంటి దేవుడు అలా పరిస్థితులు అయిపోయిందని టెన్షన్ గురైపోయి, ఆ బీపీ, హై బీపీ, లో బీపీ గురైపోయి, లేక షుగర్ పేషెంట్ గా అయిపోయి బాధపడిపోయి కుమిలిపోయి నలిగిపోయి నశించిపోవాలా అంటే లేదు. ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడు నేను పరీక్షిస్తున్నాడు. దేవుడికి దయ, ఏదైనా అద్భుతం జరిగింది, ప్రయోజనం కలిగింది, మీరు చాలా గ్రేట్ సార్, మీరు చాలా మేధావులు అన్నారు. లేదయ్యా నేనేం మేధావుని కాదు, దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇక్కడ నేను సహనంగా ఉండి నేను గర్వానికి గురైపోతానా లేకపోతే కృతజ్ఞుడు అవుతానా అని దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి
నా గొప్పేం కాదు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే అధమైన స్థితిలో ఉన్నారు, నేను సామాన్యుడిని, దేవుడు నన్ను కరుణించాడు, కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు, నా గొప్పేమీ లేదు. చూడండి, నార్మల్ అయ్యారు, మెంటల్లీ నార్మల్ అయ్యారు. అతను హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది? నార్మల్ గా ఉంటుంది. అలాగే ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైపోయినప్పుడు చాలా మంది అంటున్నారు, అయ్యో చాలా మీరు అద్భుతమైనటువంటి మంచి మరి వ్యక్తిగా మీరు ఉన్నారు, అనుకోకుండా ఇలాంటి దారుణం జరిగిపోయింది, మీ కూతురు చనిపోయింది, మీ కుమారుడు చనిపోయాడు, మీ భార్య చనిపోయింది, మీ భర్త చనిపోయాడు, ఏంటి దారుణం అన్నప్పుడు అక్కడ కూడా నిర్మలంగా ఉండాలి. లేదండి, లేవుదండి, అందరూ శాశ్వతం ఉంటారు వచ్చారా? లేదు. లాభం శాశ్వతం ఇక్కడ? లేదు. నష్టం శాశ్వతమా? లేదు. ఇదంతా కేవలం ఏంటంటే దేవుడు పరీక్ష కోసం పుట్టించాడు. మన అసలు నివాసం అది కదా. కాబట్టి అసలు లాస్, రియల్ లాస్ ఏంటంటే ఎటర్నల్ హెల్త్, రియల్ బెనిఫిట్ ఏంటంటే ఎటర్నల్ హెవెన్. అది లాసల్ బెనిఫిట్, ఈ లాసల్ బెనిఫిట్ ఏది కాదు అసలు అన్నాడు. అప్పుడు ఏమైపోయింది? మెంటల్లీ నార్మల్ అయ్యాడా లేదా? ఇది వ్యక్తిగత శాంతిని సాధించేటువంటి అద్భుతమైన విషయం. ఆ మధ్య మీకు జ్ఞాపకం ఉందో లేదు, 2 సంవత్సరాల క్రితం ఒక ఎలక్షన్ జరిగిందండి, ఒక స్థానిక ఎలక్షన్. అది ఒక సొసైటీకి సంబంధించిన ఎలక్షన్ లో నగ్గిన వ్యక్తి కూడా చనిపోయాడు, ఓడిపోయిన వ్యక్తి చనిపోయాడు. చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. ఎలాగండి? ఓడిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే ఆయన ఎలక్షన్ లో నగ్గడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు, ఆస్తులు అమ్మేసి కూడా ఖర్చు పెట్టేశాడు. అయినా అతను ఓడిపోయాడు. ఆ వేదనతో బాగా తట్టుకోలేక హార్ట్ అటాక్ గురించి చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి 2 గంటల తర్వాత మరో న్యూస్ వచ్చింది, నెగ్గిన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఆయన అసలు నెగ్గనుకున్నాడట, అలాంటిది నెగ్గేశాడు. ఆ ఆనందం తట్టుకోలేక ఈయన చనిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? విపరీతమైన ఆనందం, విపరీతమైన దుఃఖానికి, రెండింటికి కూడా గురి కాకుండా ఉండాలి. డాక్టర్స్ ఏమంటారు? నార్మల్ గా ఉండాలి అంటారు. అలాగే ఏదైనా వీక్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పకండి అంటారు. షాకింగ్ న్యూస్ అంటే అవి నష్టానికి సంబంధించిన కాదు, బాగా ఆనందానికి సంబంధించి కూడా చెప్పొద్దంటారు డాక్టర్స్. హై ఇలాంటి జాయ్కి సంబంధించి కానీ లేకపోతే హై సారుకు సంబంధించి కానీ చెప్పవద్దు అంటారు. నార్మల్ గా ఉండాలి మైండ్. ఇది హ్యూమన్ నేచర్. మనం సృష్టించిన దేవుడు అంటున్నాడు, మానవుడా ఇది శాశ్వతం కాదు కదా, ఇక్కడ తట్టుకో, నిలబడు, నీ యొక్క సత్తువ, నీ యొక్క దమ్ముని నువ్వు ప్రదర్శించు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మెంటల్ గా మనం నార్మల్ గా ఉండాలంటే ఈ రహస్యాన్ని గుర్తించాలి, ఈ జన్మ యొక్క రహస్యాన్ని గుర్తించాలి. దానికోసం ఈ జన్మ ఇవ్వబడింది తప్ప వేరేది కాదు. ఇక్కడ సుఖం కాదు, ఇక్కడ దుఃఖం కాదు. ఇదని విషయం. ఇది మనిషి గుర్తించినప్పుడే ఆ అంతర్గత శాంతి, మానసిక శాంతి ఏర్పడుతుంది. ఇది ఒకటి. రెండవది తోటి మానవులతో ప్రవర్తన సంబంధించి. అదేంటది? ఇప్పుడు చెప్పారు మన వక్తలు పెద్దలు